ఇవాళ ద్వితీయోపదేశ కాండం యొక్క ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము సేమ్ టు సేమ్ నిర్గమకాండం లాగే ఉంటుంది అన్నమాట. నిర్గమకాండం లాగే ఉంటుంది, సేమ్ ఉంటాయి, పదాజ్ఞలు వాటన్నిటి గురించి రాయబడి ఉంటుంది. కానీ దీంట్లో ఎవరెవరితో ఇశ్రాయేలీలు యుద్ధం చేశారు అని రాయబడి ఉందన్నమాట. అయితే బహు చక్కనైన వచనాలు ఏంటంటే, దేవుడు వాళ్ళకి ముందే చెప్తూ ఉంటాడు. ఏశావుకి ఈ యొక్క మన్యం ఇచ్చినాను, ఆ యొక్క మన్యము ఏశావుకి నేను ఇచ్చేస్తున్నాను, మీకు చెందదు. మీరు యుద్ధం చేసినా మీకు ఏశావుకి ఇవ్వబడిన మన్యము మీకు ఇవ్వబడదు, మీరు దాన్ని స్వతంత్రించుకోలేరు అని. అలాగే అది యుద్ధంకు వెళ్ళే ముందే యెహోవా వాళ్ళకి మోషే ద్వారా బయలుపరుస్తూ ఉంటాడనమాట. అలాగూ ఇంకా మంచి మంచి వచనాలు అట్లా ముందే అతను చెప్తూ ఉంటాడు. ఇంకొకటి ఒక రాజు పేరు ఎవరు, నెహూయేను అని ఒక రాజు ఉంటాడనమాట. ఆ రాజు గురించి చెప్తాడు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి మీరు యుద్ధం చేసిన ఎడల మీకు తప్పకుండా ఆ యొక్క ప్రదేశంను ఇచ్చేస్తాను, మీరు చక్కగా ఆ యొక్క ప్రదేశంలో ఆనందించవచ్చు, జయధ్వజం ఎత్తచ్చు అని ముందు చెప్తే సరే అనేసి దేవుడి యొక్క మాట విని మోషే యొక్క నాయకత్వంలో వాళ్ళు వెళ్ళి ఆ యొక్క దేశంను ఆక్రమిస్తారన్నమాట. అలాగూ యెహోవా చెప్పడం, మీరు వెళ్ళండి మీకు ఇస్తాను అని యెహోవా చెప్పడం, మీరు వెళ్ళినా యుద్ధం చేసినా మీకు ఇవ్వను అని అనడం, ఇలా ముందే చెప్తూ ఉంటాడనమాట యెహోవా. అట్లాగూ యెహోవా యొక్క నడిపింపు, అంత చక్కటి నడిపింపు ఉండడం అంటే వాళ్ళకి అదొక బ్లెస్సింగ్ అన్నమాట. మనకి నూతన నిబంధన కాలంలో మనకైతే ఏం తెలియదు, ఏం జరుగుతుందో ఏమవుతుందో. యెహోవా యొక్క నడిపింపు లేకుండా అలాగా ఏదో అంటారే గుడ్డెత్తు చేలో పడ్డట్టే అన్నమాట. కానీ ఆ యొక్క ద్వితీయోపదేశ కాండంలో రాయబడింది ముందే యెహోవా చెప్తూ ఉంటాడనమాట. అలాగే తర్వాత మొత్తం చాప్టర్స్ అంతా ఏముంటుంది, పదాజ్ఞల గురించి, మళ్ళీ ఇంకా కొత్త ఆజ్ఞలు చెప్తూ ఉంటాడనమాట. దశం భాగం ఇవ్వాలి, ఇంకా ఇట్లాంటి చాలా కొత్త ఆజ్ఞలు చెప్తూ ఉంటాడనమాట. మళ్ళీ లాస్ట్కి మోషే 12 గోత్రములను ఆశీర్వదిస్తాడు. 12 గోత్రములను ఒక్కొక్క గోత్రంను ఆశీర్వదిస్తూ ఉంటాడనమాట. అలాగే మనం ఇవాళ చక్కగా ద్వితీయోపదేశ కాండంను ధ్యానించుకుంటకు యెహోవా ఇచ్చిన ధన్యత కొరకు దేవునికి మహిమ కలుగుగాక.